క్రైస్తవ మతం మారిన తర్వాత వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే అది కూడా ఎమ్మెల్యే ఎంపీ అయితే ఏ విధంగా ఉంటారు? నిలువెత్తు త్యాగానికి నిదర్శనం క్రీస్తు. ఈరోజు ఆయన త్యాగాన్ని గుర్తించుకుంటూ ప్రతి ఒక్కరి మనసుల్లో ప్రేమని కరుణని నింపుతూ మన క్రైస్తవ సోదరుల ఆరాధనలతో ప్రార్థనలతో ప్రతి ఒక్క మనిషికి ఈరోజు ప్రేమే ముఖ్యం, పగ మంచిది కాదు, ప్రేమనే పెంచాలి అనే ఒక బోధతో ప్రేమతత్వాన్ని పెంచుతూ కరుణని పెంచుతూ ప్రతి ఒక్కరిలో మత మార్పిడి ముఠా మెస్సులో ఉన్నటువంటి వ్యక్తిని మనం తీసుకొని ఓటేసి గెలిపించి అసెంబ్లీలో కూర్చోబెట్టింది కాక, ఏదైతే కుక్క ఎలాగైతే మనం తన యొక్క సింహాసనం మీద కూర్చోబెడితే ఇందులో కనిపించి వెళ్ళిపోతూ ఉంటారు. బుద్ధి చెప్పి గడి తినడం అంటే దీన్నే అంటారు. సోయుండి మాట్లాడుతున్నావో లేకపోతే సోకెక్కివే మాట్లాడుతున్నావో, నీలాంటి ముంజులన్నీ కూడా ఈ తాటి ముంజలు అనుకోవాలి, ఈత ముంజలు అనుకోవాలి. ఎమ్మెల్యే స్థాయిలో ఉండి అది కూడా హిందువులు వేసినటువంటి ఓట్లతో గెలిచి, అటువంటి హిందువులే భగవద్గీత ఏదైతే ప్రపంచానికి మానవాళికి జీవన విధానానికి సంబంధించినటువంటి తన యొక్క తలరాతను మార్చుకునేటటువంటి గీత, అటువంటి గీతని అది కూడా ఊరికినే పంచట్లేదే, డబ్బులకు అమ్ముతున్నాడు ఆ వ్యక్తి. మరి నువ్వు మత మార్పులు చేస్తున్నావు కదా, మరి గొప్ప దేవుడు, ప్రేమ, తొక్క తోటకూర ఏంటి, కోపము ద్వేషము వద్దని చెప్పి మరి ఇప్పుడు నువ్వు చేసేది ఏంటి? గుంటూరు సిటీకి వెస్ట్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిజంగా ఎవరైతే ముఖ్యంగా హిందువులు వాళ్ళ యొక్క చెప్తే వాళ్ళు కొట్టుకోవాలి, అలా ఉందన్నమాట. కాబట్టి ఎక్కడైనా హిందువుల ద్వారా తీసుకోండి.